డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ దత్తేశ్వర్ గారు. సార్ ఒక వీడియోలో చెప్పారు కదా ఎండింగ్ లో, నిద్ర లేచింది మహిళా లోకం, మరి మగవాళ్ళందరూ కూడా నిద్రపోవాల్సిందేనా అని. మరి అలాగే ఉందండి, బయట సొసైటీ చూసుకుంటే మగవాళ్ళు ఆడవాళ్ళకి భయపడిపోతున్నారు. ఈ విషయంలో ఎంతమంది ఏకీపిస్తారో మాకైతే తెలియదు, కానీ కొన్ని సంఘటనలు చూస్తున్నాం కదా, భయం వేస్తుంది. సార్ ఒక వీడియో చెప్పారు, ప్రేమించి పెళ్లి చేసుకుందామంటే తల్లిదండ్రులు చంపేస్తున్నారు, పోనీ పెద్దలు ఒప్పించిన పెళ్లి చేసుకుందాం అంటే భార్యస్కి వచ్చేసి చంపేస్తుంది అనేసి. ఎందుకు ఆడవాళ్ళు ఇలా తయారవుతున్నారు? ఇల్లీగల్ అఫైర్స్ కి ఎందుకు వీళ్ళు మక్కువ చూపిస్తున్నారు? అందమైన భార్య, అందమైన భర్త, పిల్లలు ఉన్నా కూడా భర్తలు ఇలాగే చేస్తున్నారు, భార్యలు కూడా ఇలాగే చేస్తున్నారు. సో ఎందుకు మహిళలు ఇలా టర్న్ అయిపోతున్నారు? భర్తలనే కాదు, ప్రేమికులనే కాదు, పిల్లల్ని కూడా, కడుపున పుట్టిన పిల్లల్ని కూడా హతమార్చేస్తున్నారు. సో మెంటాలిటీ ఎందుకు చేంజ్ అవుతుంది? దీని మీద సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మరి మీరు అన్నారు ఒక వీడియోలో కదా, మరి మగవాళ్ళకి నిద్రపోవాల్సిందేనా, అలానే ఉంది మరి బయట, ఏం చెప్తారు? ఇక్కడ మగవాళ్ళు నిద్రపోవడం కాదండి, మగవారికి నిద్ర పట్టకుండా అయిపోయిందండి. హడలెత్తిపోతున్నారు మగాళ్ళు, ఎలా బతకాలి అని. ఎందుకు అంటే అండి, మితిమీరిన స్వేచ్ఛ ఇదే ఇప్పుడు సమాజానికి బాగా పట్టి పీడిస్తుందండి. ఆడవాళ్ళు వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ గౌరవం కొద్దీ ఉన్నంత కాలం ఇలాంటి క్రైములు ఎక్కడా జరగలేదండి. ఎప్పుడైతే వాళ్ళకి మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చామో ఇలాంటి దారుణాలన్నీ జరుగుతున్నాయండి. ఒకటా రెండా, సమాజంలో ఈరోజు న్యూస్ ఛానల్ పెడదామన్నా, న్యూస్ పేపర్ చూద్దామన్నా ఏ ఘోరం చదవాలా అనేది అర్థం కావట్లేదండి, భయం వేస్తుందండి. అంతెందుకండి, రీసెంట్గా హైదరాబాద్లోనే తను సాధారణ టీచరు, ప్రశాంతంగా జాబ్ చేసుకుంటూ ఉంది. తను భర్త డ్రైవరు, 3 పిల్లలు, బాగా నడుస్తున్న సంసారం. ఇంతలోనే ఏదో 10th క్లాస్ మీట్ అని చెప్పేసి, గ్రూప్ మీట్ అని చెప్పేసి పిలిచారు. అక్కడ పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడి ఏదో ఆకర్షణకు లోనైపోయి అదే జీవితం అనుకొని దారుణంగా 3 పిల్లల్ని విషమిచ్చి చంపి చేతులారా తన సంసారాన్ని తనే నాశనం చేసుకుంది. దీనంతటికి కారణం ఏమంటారు? మితిమీరిన స్వేచ్ఛ. నీ కుటుంబం బాగుంది, నీ కుటుంబ బాధ్యతలు నువ్వు నిర్వర్తించాలే తప్ప ఎక్కడికో వెళ్ళి నీ కామ దహనానికి కుటుంబ సభ్యులు మొత్తాన్ని దహించి వేస్తున్నావు. ఇది క్షమించరాని నేరం అండి, ఇలా జరగకూడదు. దీనికి సమాజం కూడా కొన్ని పరిమితులు ఇవ్వాలండి. అదేంటండి, ఆడవాళ్ళమి మేము ఇలా తిరగకూడదా, మేము బయటికి రాకూడదా, జీన్స్ ప్యాంట్లు వేసుకోకూడదా, మిడ్డీలు వేసుకోకూడదా అని వాదించే వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నానండి, ఎండ్ ఆఫ్ ద డే నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు వాళ్ళు బాగుండాలండి. అంతేగాని నువ్వేదో ఫ్యాషన్ అంటూ, మోడర్న్ యుగం అంటూ 10 మందిలో తిరిగితే నిన్ను గౌరవించరండి. తద్వారా నిన్ను గౌరవించకపోగా నీ కుటుంబాన్ని కూడా బజారు పడిపోతుంది. అందుకే కట్టుబాట్లు పాటించినంత కాలం ఆడవారిని దేవతల్లా కొలిశారండి. ఇప్పుడు బజార్లో, అంగళ్ళలో ఉన్న బొమ్మలా చూస్తున్నారండి. ఇది ఆడవారికే మంచిది కాదండి. నేను ఇలా చెప్తున్నానని చాలా మంది లేడీసు నన్ను అవమానకరంగా కామెంట్లు పట్టొచ్చు. నేను ఇది అందరికీ చెప్పట్లేదండి. కొంతమంది మితిమీరిన స్వేచ్ఛ తీసుకొని ఫ్యాషన్ పేరుతో, మోడర్న్ యుగం పేరుతో చాలీచాలన బట్టలు వేసుకొని కుటుంబ గౌరవాన్ని బజార్లో పోసేసి స్పాయిల్ చేసేసుకుంటున్నారు. ఒక్క విషయం చెప్పండి సార్, ఇప్పుడు ఇల్లీగల్ అఫైర్స్ కి అంటే మెయిన్ రీజన్ ఏముంటుందంట? అంటే సెక్షువల్ రిలేషన్ కోసమే వెళ్ళిపోతున్నారా వీళ్ళు, లేకపోతే ట్రాప్ లో పడిపోతున్నారు అనుకోవాలా, లగ్జరీ కోసం వెళ్ళిపోతున్నారు అనుకోవాలా? దీంట్లో 2 రకాలు ఉన్నాయండి. కొన్ని కుటుంబాల్లో స్త్రీలు ఉన్నారు, భర్త బాగుంటాడు, బిజినెస్ బాగుంటుంది, ఆర్థిక పరంగా అంతా బాగుంటుంది, పిల్లలు బాగా చదువుకొనే ఉంటారు. సాధారణంగా భర్తలు బిజినెస్లో బిజీ ఉంటారు, కొన్నిసార్లు వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోవచ్చు, వాళ్ళకి ప్రేమగా మాట్లాడలేకపోవచ్చు బిజినెస్లో ఉన్న టెన్షన్స్ వల్ల. అది భార్య అర్థం చేసుకోవాలండి. అతను అంతా చేస్తుంది కుటుంబం గురించి, పిల్లల గురించి, మీ భవిష్యత్తు బాగుండాలనే ఇన్ని టెన్షన్స్ తీసుకుంటూ రాత్రనక పగలనక కష్టపడుతూ ఉన్నారు. అంత మాత్రాన, నిన్ను పలకరించినంత మాత్రాన నీ మీద ప్రేమ చూపించట్లేదని నువ్వు వేరే వాడికి ఆకర్షణకు లోనయ్యి కేవలం కామం కోసం వాళ్ళతో వెళ్ళి జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారండి. అంతేకాకుండా మళ్ళీ
వాడి మోజులో పడి ఉన్న భర్తనే సంపడం, మర్డర్ చేయడం, ఎన్నో రకాలుగా హింసించటం. మహిళలు ఇలా టర్న్ అవ్వడానికి కూడా భర్తలు కూడా కారణమే అని కొంతమంది అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? నేను ఒక మాట చెప్తానండి. ఆడవారు మారటానికి మగవాడికి 100 ఛాన్సులు ఇస్తారు. అప్పుడు కూడా మగాడు మారకపోతే ఆడది మారుతుంది అంటున్నారు. నేనేమంటున్నానంటే ఆడవాళ్ళు 100 ఛాన్సులు ఇవ్వడక్కర్లేదండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఆ ఒక్క ఛాన్స్ ఏంటి అంటే, మగాడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. అన్ని టెన్షన్స్ మధ్యలో నిన్ను హాయిరా బంగారం అని పిలవలేడు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంటికి రావడంతోనే ఫస్ట్ ఆయన్ని కంఫర్ట్ జోన్లో ఉంచండి. అంతేగాని ఏదో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినోడు హాయ్ బంగారం ఉన్నంత మాత్రాన అవి నిజమైన ప్రేమలు కావు. ఒక్కసారి మొబైల్ డేటా ఆఫ్ చేస్తే మాయమైపోయే బంధాలు అవి. ఆ బంధానికి ఈ బంధానికి ముడి పెట్టకండి ఎప్పుడు. అది నేను అంటున్నానండి. కొంతమంది అంటారు నువ్వు చేస్తే తప్పు లేదు కానీ నేను చేస్తే తప్ప, నీకు ఒక న్యాయం నాకు ఒక న్యాయం అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మరి దానికి ఏం చెప్తారు? అది చాలా తప్పండి. నిజంగా మీరు కుటుంబ బాధ్యతలు కోరుకొని కుటుంబాన్ని బాగుండాలని కోరుకుంటే అతను చేస్తే నేనెందుకు చేయకూడదు అని ఆలోచించరు. అతను చేస్తే అతని చేత దాన్ని ఎలా మార్పించాలి, అతన్ని మంచి దారిలో ఎలా పెట్టాలి అని ఆలోచిస్తారే తప్ప అతను చేశాడు కాబట్టి నేను చేస్తాను అనడం చాలా తప్పండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే, ఎటువంటి అనుమానాలు ఏమి ఉండకుండా ఉండాలి అంటే ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంటారు? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అంటే 4 సూత్రాలు పాటిస్తే చాలండి. మొదటిది, ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండాలి. ఎవరైనా మంచి పని చేస్తే వెంటనే అభినందించాలి. ఒకరు కోపంగా ఉంటే ఇంకొకరు శాంతంగా ఉండాలి. ఒకరు గొడవ పడుతూ ఉంటే ఇంకొకరు తగ్గి ఉండాలి. చూడండి, మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళు, మన కోసం జీవితాన్ని పంచుకుంటున్న వాళ్ళు ఏమి ఒక మాట అంటే ఒక మెట్టు దిగుంటే తప్పులేదు కదా. మన భవిష్యత్తు గురించే తగ్గుండాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. అప్పుడే ఆ దాంపత్యం కలకాలం అన్యోన్యంగా సంతోషంగా ఉంటుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.